మన దేశంలో అక్కెందుకు ఇచ్చిండు ఈ ముసలుడు గాంధీ. ఎట్లా ఇప్పుడు మీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కదా, పన్నెండు చెప్పగే సరే చరిత్ర చలంలో ఏమి చలంలో ఒక మాట చెప్పిన దాని సమాధానం ఏమి నేను మీకన్నా చాలా చిన్నవాడిని, చరిత్ర నాకు తెలియదే. సో ఇప్పుడు ఈ 10 సంవత్సరాల గురించి ఏం జరుగుతుందో మాత్రం నాకు తెలుసు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి జీవన్ రెడ్డి మీద ఉన్న కోపంతో బీజేపీ ఆయన గెలిపించు, అవునా? మార్పు కోరుకోవాలనుకున్నాము. అదే మార్పు, జీవన్ రెడ్డి మీద కోపము ఏం లేదా? ఏం కోపం లేదు. మార్పు అనేది కోరుకోవాలనుకున్నాము, కోరుకున్నాము. ఓకే, ఒకరు ఇద్దరు చేసేది కాదు కదా. ఇప్పుడు మార్పు వచ్చింది, బీజేపీ అభ్యర్థి గెలిపించారు, వచ్చింది కదా. మాకు ఎమ్మెల్యే వచ్చింది కానీ మాకు గవర్నమెంట్ లేదు. వస్తుండ ఈయన అందుబాటులో ఉంటున్నారు రాకేష్ ఉన్నాడు మాకు ఎప్పుడంటే అప్పుడు. ఎప్పుడైనా అవసరానికి ఏదైనా ఫోన్లు వాళ్ళ పిఏలకి చేసినా కానీ కరికి ఎత్తున్నాడు. అవునా? ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఎంపీగా పోటీ చేసేటోళ్ళు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుసు మీకు, ఆయన చాలా సీనియరు. బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన కూడా సీనియర్ నాయకుడే. ధర్మపురి అరవింద్ మీ సెట్టింగ్ ఎంపీ. ముగ్గురులో ఎవరు బెస్టే? ఎవరు బెస్ట్ అంటారు ముగ్గురులో? బెస్ట్ అంటే నాకు తెలిసి నా అభిప్రాయం అరవింద్ బెస్ట్. ఏదైనా ఓపెన్ గానే చెప్పేస్తాడు. ఎందుకు ఓడిపోయింది మరి? మొన్న కోరుట్లలో ఎందుకు ఓడిపోయిండు? అరే టైం కోరుట్ల ఓడిపోయిందంటే ఆయన కొత్త ఘాటు, పరిచయాలు తక్కువ, అందుకే ఓడిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఆయన పరిధిలోకే ఉంది కదా. పార్లమెంట్ ఆయన పరిధిలో ఉన్నా ఇప్పుడు ఇక అది కాదు కథ. ఆయనకు వాళ్ళు ఏ రకంగా వాళ్ళకు సహకరించారో తెలియదు కానీ మొత్తం మీద అక్కడ ఓడిపోయాడు. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మాత్రము ఎంపీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన అరవింద్ ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా అతడు. ఓకే, మీకు ఎవరు ఇష్టమే ముగ్గురులో? జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ధర్మపురి అరవింద్. నాకు ఓన్ డిసిషన్ లేదు. అందులోకి ఓటు వేయబోయినప్పుడు ఎటు బుద్ధి ఊతే గట్టి వేసేసేది అంతే. ఇప్పుడు ఏం డిసైడ్ కాలే పలానా వాళ్ళకి ఓటు వేయాలని? ఏం డిసైడ్ తీసుకుంటే మీరెవరికి? నాదే నా డిసైడ్ బీజేపీకి. బీజేపీకా ధర్మపురి అరవింద్ ఆ బొమ్మకా? ఏ బొమ్మ కానీ బీజేపీ ఉత్త బిచ్చగాడు కానీ బీజేపీ. అంటే బీజేపీ పార్టీలో తిరుగుతారా మీరు? తిరిగాం తిరిగినా తిరగకున్నా మాది బీజేపీ అంతే. నాది మాది కాదు, వీళ్ళందరిది కాదు, నాది. ఎందుకే అట్లా బీజేపీ అంటే ఎందుకు అంతగానం? నాకా బీజేపీ అంటే ఏందనుకుంటున్నాను. సరే, మొన్న బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అన్నారు, అవునా? ఎందుకు ఇంకా 10 ఏళ్ళకు రాని ఇటీనే తెలంగాణలో బీజేపీ అధికారానికి ఎందుకు దూరమైంది? ఎందుకు రాలేకపోయింది? అరే ఒక్కసారి ఇయ్యాల నీకు నాకు పరిచయం ఊరందరూ పరిచయం లేదు. రాను నీతో పరిచయం అవుతుండొచ్చు. ఇంకా 10 ఏళ్ళకైనా కానీ అవుతుండొచ్చు. ఓకే, కల్వకుట్ల కవిత మీ మాజీ ఎంపీ కేసీఆర్ కూతురు తెలుసుగా, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయింది. కానీ ఏమన్నా బాధ అనిపిస్తుందా మీకు? అరే మా మాజీ అది అటే నాశనం అయితే మీ మాజీ ఎంపీ ఎంపీ అయితే మాకేం చేసేది? మాజీ ఎంపీ మేమే జగన్ నుంచి ఇక్కడికి వెళ్ళి అందరం రైతులమే ఆమె నామినేషన్ వేసి. అరే మీరు రైతులు, మీరు అప్పుడు నామినేషన్ అరవింద్ గెలగలేకపోతుండే, మరి అరవింద్ గెలుతుండే. ఫస్ట్ మీరు నామినేషన్ చేసిన తర్వాత అరవింద్ కు సపోర్ట్ చేసారు కదా మీరు అందరూ, అవునా? సరే, నిజంగా అయితే కేసీఆర్ అసలు ఆమెనే గెలాలా, ఆమెనే గెలిపియాల. తప్పు మేము చేసుకున్నాం, మామిని చేసేంత చేసింది. ఇక ఒక్కసారికి నీళ్ళు అందలే, మట్టి కూలి నీళ్ళు అందడానికి. కేసీఆర్ ఒక్కటి మన మంచి బాగా నాకు నచ్చిన మనిషి, నేను తెలిసిన మనిషిని. కానీ ఆయన 5 ఏళ్ళు చేసిన 5 ఏళ్ళ తర్వాత ఆటనిక నీకు అవసరం ఆ దోసుకుంటా దోసుకుంది అడుగుంది, పైసలు తిట్టుకుంది. ప్రభుత్వం అంతా ఏమవుతుంది? నాకు ఇప్పుడు 64 ఏళ్ళ
వయసు. నా పెళ్ళం గుడ్డిది, నేను కుంటుని. నాకు ఇది వరకు మా ఇంట్లో 7 ఓట్లు ఒక్క పింఛం లేదు. ఆడు కేసీఆర్ ఏం చెప్తాడు? ఇంకోరు ఏవా ఓడికి ఇంట్లో ఒక్కొక్కడి ఇంట్లో 10 జీవన్ రెడ్డిని అడగాల నువ్వు ఫస్ట్. ఆడు మనకి ఇంటాడా? ఈడ ఆడదేళ్తాడు. 2 సార్లు గెలిపించారు కదా ఆయన. ఇప్పటికీ ఆ బీజేపీ తరఫున నాకు ఒక్క 5 రూపాయలు అంటకున్నా సరే కానీ పైసలు ఇవ్వకున్నా బీజేపీకి ఓటా? బీజేపీకి మొన్న రూపాయి తీసుకోలేదా అసెంబ్లీ ఎలక్షన్లో? నేను అందరి తడ తీసుకున్నా, అందరి తడి తిన్నా. బీజేపీ కాదే రైతు బంధు వస్తుందా? రైతు బంధు మా వస్తుందా? మూడు పైసలు కూడా వచ్చేసినాయి. వచ్చినాయా? 3 పైసలు వచ్చేసినాయి. రైతు బంధు పూర్ వచ్చేసింది. అన్ని పొక్కలైనా ఇప్పుడు అందరికి మాకు కూడా ఏర్పడుతున్నాయి పొక్కలు. ఇప్పుడు ఆయన బాగా చేసిపోయింది. ఇప్పుడు కావాలంటే ఏడకెళ్ళి ఎంత జల్లి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీరం ఇస్తున్నారు. రోజు ఈ టైంకి కూర్చుంటాం మీరు? ఇంతకన్నా ముందు లేచిపోతాం. ఇలా టైం లేట్ అయిందా? రోజు ఎంత తాగుతారా? సీసా తాగుతారా? ముచ్చట ఎక్కువ అయితే ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఈ ఎండకు 2 సీజన్లు తాగుతారు. వ్యవసాయం పని వడ్ల దున్నాల ఎండ ఇయ్యాల. ఎండ లేదు కానీ వడ్ల దున్నాల దుమ్మల కూల. టీఆర్ఎస్ అయిపోయింది మీ టీఆర్ఎస్ పని. ఇంకేముంది? అరే తన ఇష్టం. అది రాకపోని కారు గుర్తు అంతే. గెలుస్తాడా మరి మీ బాజిరెడ్డి గోవర్ధన్? దేవుడు గుర్తు. ఆయన నమ్మకం ఆయనకు, మా నమ్మకం మాకు. నేను చెప్పలేదా? నేను బిచ్చగా నిలబెట్టినా కానీ నేను బీజేపీకి. మా కుటుంబ పాలన బీజేపీ. కానీ మీ బీజేపీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతుండగా హిందూ ముస్లిం రెచ్చగొట్టకపోతే హిందూ ముస్లిం ఏంటికి రెచ్చగొట్టిండు? ఆయన ఎన్నో రెచ్చగొట్టిండు. రెచ్చగొట్టలేదా? ఎప్పుడు రెచ్చగొట్టలేదు. అవన్నీ మీరు జరుగుతాయి. సంబంధం లేదు. సప్పుడు లేదు, సౌండ్ లేదు, బంధువులు లేవు, బస్సులు బంధువులు లేవు, లారీలు బంధు. మీ కేసీఆర్ అవుతాడా ప్రధానమంత్రి? మీది కూడా జాతీయ పార్టీ కానీ. జాతీయ పార్టీ కేసీఆర్ కూడా బీఆర్ఎస్ జాతీయ పార్టీగా. జాతీయ పార్టీ అవుతాడా కాదా? నేను గెలిచిండని ఏ స్టేట్ లో గెలిచిండు జాతీయ పార్టీ కానీ. అప్పుడు అనలేదా? ఇప్పుడు నరేంద్ర మోదీకి నేనే సరైన ధీటైన అయిన మనిషి కావచ్చు కానీ ఏ స్టేట్ లో గెలిచిండే ఆయన ఏడ పోటీ చేస్తాడు? ఇప్పుడు ఈయన తెలంగాణలో ఓన్లీ ఒక తెలంగాణలో గెలిస్తే సీఎం అవుతాడా? ఎంత 419 400 రావాలి. 419 ఉన్నాయి ఇప్పుడు సీట్లు ఎంపీ. మరి ఈ సీట్లన్నీ ఎడికేం చేస్తాయి? తెలంగాణలో 17. ఈయనకు అందరు సపోర్ట్ ఆనాడు తిరిగిగానే మొత్తం తిరిగిన వాళ్ళు కూడా పట్టించుకోకపోయారు కదా. మొన్న పోయిన ఎలక్షన్లలో అయితే వాళ్ళన్నా కానీ పోయి అక్కడ ఉండి చెప్పి వేయించుకోవాలి కదా ఓట్లు. మరి ఎందుకు వేయలేరు? వీళ్ళు తెలంగాణ తప్పించి ఇంకో స్టేట్ కోలేరు. మిగులుతుందా అని మీ అందరూ టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఖతం అవుతుందా? ఉండదా? ఎన్నికేంచి ఆయన చేసింది కొన్ని మస్తు చేసిండే మంచి పనులు ఉన్నాయి కానీ అందరు ఇళ్ళకి వస్తున్నారు. కాంగ్రెస్లోకి వస్తున్నారు కానీ కాంగ్రెస్లో కోరి వాళ్ళు గంగలో పోయి కానీ అస్సలు కేసీఆర్ ఇంకోరు చేయలే. మెయిన్ ఓడికి తాడికి తిన్నాడు, ఆడ దోసుకున్నాడు. 5 ఏళ్ళు మంచిగా చేసిండు, మత్తు చేసిండు. లేని తెలంగాణని 11 రోజులు బరబ్బరి టైంకి ఎత్తుండే ఆయన. కాకపోతే వీళ్ళకి ఉండో లేకనో 11 రోజులు తన పానంకు చెయ్యి కూడా ఉపశమనం ఉండదు, దానికి నొప్పుకుంటా. అప్పుడు 28 రోజులు బస్సులు బంద్ పెట్టించిండు, దానికి ఒప్పుకుంటా. ఏనాడు ఈడు పడిపోయినాడు, తన పోయి పడ్డా అంటే దానికి ఒప్పుకుంటా. తెలంగాణ తెచ్చినావు చేసినావు నీకు అవసరమ్మా? బిడ్డనేమో లిక్కర్రా, నీవేమో ఈమాన్లా ఇవన్నీ నీకు అవసరం. ఓనే
నాకు ఇయ్యాల నా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. ఆ. 6 ఓట్లల్లో నాకు 2 పెళ్ళాలు, ఈడ 3 మునుల పిల్లలు. మన లోకల్ లీడర్ నేను మా 60 ఏళ్ళు 65 దాటిపోతున్నాయి. అక్కడికి వెళ్ళి మా బలపడి పిల్ల వచ్చిన ఈడ పుట్టే కన్ను లేదు. లోకల్ లీడర్లు కథ చేసి. నాకు నడమ కాలు ఇరిగిపోయింది. నాకు పించి మద్దా నువ్వు ఇంకోటి ఏవా ఆఫీసులో చూసుకుంటే ఇగో ఇక అంత లోకల్ లీడర్ అంత నాశనం ఈ చేసి లోకల్ లీడర్ నువ్వు వచ్చినావు బాబు, నువ్వు ఎంత మంచిగా అడుగుతున్నావు. మరి లోకల్ లీడర్ మరి బాబు మరి నీ కాలు కాలు ఇరిగిపోయింది. నీ పిల్లలకు కన్ను లేదు. డాక్టర్ సర్టిఫికెట్ ఇది అది తీసుకొని పోయినప్పుడు నువ్వు ఒక పింఛు ఇయ్యవా? ఒక ఇంట్లో 10 నెలకు 10,000 ఇస్తుంది. ఆ పుట్టించింది కేసీఆర్, బతికిచ్చింది కేసీఆర్. నీ కోపం రాదా? నాకు ఇస్తలేవు. నీ సత్య కూడా నీ ముఖం చూడాలి. నాకు ఇప్పుడు కాంగ్రెస్ ఓడి ఇయ్యపోని, బీజేపీ ఓడి ఇయ్యపోని, ఓడి ఇయ్యపోని, అంతే. మాత్రము బీజేపీకి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎవరైనా ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారా? నేను చెప్తుంటావా? వీడు వాడు ఆడు కాంగ్రెస్ వాడు వేయించిండు, బీజేపీ వాడు వేయించిండు, మొన్న పోయినాయి టీఆర్ఎస్ వాడు వేయించిండు. 3,000 తీసుకున్నావు. 3,000 తెంగిన కాంగ్రెస్ మా ఇంట్లో మా 6 ఓట్లు ఆ మొత్తం చెప్పేసిన. మనకు ఓడి చేయాల బీజేపీకి వేద్దాం. రాని మనకు నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎవరైనా ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారా? నేను ఓడి పైసలు అన్ని ఇస్తే అన్ని తీసుకుంటా. నేను ఓడి చేయాలో ఆడికి బీజేపీ నువ్వు ఏడన్నా ఏ ఛానల్లో చెప్పు. తెలుసా మీకు? అరవింద్ తెలుసా? అనే బీజేపీ అని ధర్మపురి అరవింద్ తెలుసా నీకు? ఆయన పెద్ద మేధావి కావచ్చే, ఢిల్లీకి రాజు కావచ్చు, తల్లి కొడుకు. మాకు అవసరం లేదు. మాకు అవసరం ఆ జీవన్ రెడ్డి మాకు అవసరం. మా ముక్కు తెలియదు, బుద్ధి తెలియదు, మూడు తెలియదు. అరవింద్ నేను అంటుంది, అరవింద్ గురించి అంటున్నా. అరవింద్కి ఇప్పుడు ఆయన అరవింద్ కాంగ్రెస్ నిలబడ్డా నేనయ్యా, ఆయన టీఆర్ఎస్కి నిలబడ్డా నేనయ్యా, చూడన్న బిచ్చాడు నిలబడ్డా బీజేపీకి వస్తుంది. పోతున్నాయి ఇక.